నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు బోర్డు మీద ఏదో రాశారు, ఏం చెప్పబోతున్నారు అవినాష్ గారు? ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాం. తిథులు. తిథి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే తిథి మన జీవితంలో ఎఫెక్ట్ చూపించేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదంటే మ్యారేజ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నంబర్ మీద పుట్టారు, మీ డెస్టినీ నంబర్ ఏంటి, అలానే మీ తిథి అనేది మీ మ్యారేజ్. 100కి 99% మీ మ్యారేజ్ మీద ఎఫెక్ట్ చూపించేది తిథి అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. పుట్టుకుని మీద కూడా ఎఫెక్ట్ ని చూపిస్తుంది కదా. ఏ తిథిలో పుట్టాం, ఏ తిథిలో పుట్టాము అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ లైఫ్ మొత్తంలో అసలు మీ మ్యారేజ్ ఎలా ఉంటది, మీ మ్యారేజ్ ఎలా ఉంటే తిథి బట్టి చెప్పవచ్చు. అంటే ఏ తిథిలో పెళ్ళయింది దాన్ని బట్ట కాదు, మీరు ఏ తిథిని పుట్టారు. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నేను త్రయోదశి రోజు పుట్టాను. నా మ్యారేజ్ లైఫ్ శివ పార్వతి లాగా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అలా తెలుసుకోవచ్చా? యా, డైరెక్ట్ తిథి బట్టి చెప్పవచ్చు. జనరల్ గా మీ జాతక చక్రంలో ఏదైతే ఉంటుందో కర్మ అది వేరు. నేను బేసిక్ గా జనరల్ గా చెప్తున్నా. మీ జాతకం గనక పాజిటివ్ ఉందంటే చాలు, బీటా పాజిటివ్ అంటారు కదా, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మనం తిథులు చూద్దాం. 15 తిథులు. మొదటిది పాడ్యమి తిథి. అగ్నిదేవత పరిపాలిస్తున్నారు, ఆదిదేవత ఆ తిథికి. తర్వాత రెండో తిథి విద్య. బ్రహ్మ అధిపతి. మీకు తెలుసు, బ్రహ్మ అంటే బేసిక్ గా సరస్వతితో చాలా హ్యాపీగా ఉంటారు. మంచి తిథి. అన్ని తిథులు మంచివే, మనం దాన్ని పాడు చేసుకోకూడదు. సో పాడ్యమి రోజు ఫస్ట్ పుట్టింది ఒకసారి చెప్పేసేయండి. ఫస్ట్ పాడ్యమి రోజు అగ్నిదేవత. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం మ్యారేజ్లో మాటలు ఎక్కువ ఉంటాయి, మాటలు పడతాయి, ఫైర్ ఉంటుంది. కానీ అదే ఫైర్ కంట్రోల్ చేసుకుంటే మ్యారేజ్ స్పిరిచువల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. హోమంలో కూడా అది అగ్ని కదా వాడేది, హోమం మంచి చేస్తుంది. అలానే మాటని కంట్రోల్ పెట్టుకుని పాజిటివ్గా పెడితే చాలా గొప్పగా ఉంటుంది మ్యారేజ్. తర్వాత ఆ రోజు పుట్టిన వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. బేసిక్గా ప్రాబ్లం ఏం లేదు. అగ్ని మంచి దేవత, మంచి చేసే దేవత. చెడు జరగాలని ఎప్పుడు అనుకోడు అతను, ఎప్పుడైనా మంచినే చేస్తాడు. తర్వాత మనం రెండో తిథి విద్య. అధిపతి బ్రహ్మ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ పుట్టిన వాళ్ళ జీవితం కూడా చాలా బాగుంటుంది బ్రహ్మలాగా. కానీ బ్రహ్మ కొంచెం పరువు ప్రాబ్లం వచ్చింది, పరువు ప్రతిష్ట కొంచెం అది చూసుకోవాలి. ఆ ప్రాబ్లం రావచ్చు. ఎస్పెషల్లీ మ్యారేజ్లో లేడీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా అందరు చేస్తారని చెప్పట్లేదు. ఎవరిదైతే ఆ తిథి పాడైపోతుందో విద్య అనేది, వాళ్ళకి పాడు చేసుకోకుండా జాగ్రత్తగా బ్రహ్మ ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మూడో తిథి తదియ చూసుకుందాం. గౌరీదేవి ఆదిదేవత. అద్భుతమా, మహా అద్భుతం. మూడో నంబర్ అంటేనే బ్యూటిఫుల్ నంబరు. దాని మించి గౌరీదేవి వచ్చింది, సూపర్ డూపర్. అసలు చాలా బాగుంటుంది. అసలు ఆలోచించే అవసరమే లేదు. గౌరీ అంటే మళ్ళీ మూన్ కాబట్టి, మూన్ ప్లస్ జూపిటర్ గజకేసరి యోగం, విపరీతమైన రెస్పెక్ట్ ఉంటది సొసైటీలో. తర్వాత చవితి గణేష. అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటో, ఆయన లీలలేందో, అసలు మ్యాజిక్, మాయ జరుగుతుంది. అమ్మా నాన్నతో కావచ్చు, భార్యతో కావచ్చు, సూపర్ ఉంటుంది. జీవితం కూడా చాలా బాగుంటుంది. చవితి రోజు పుట్టినాడు అద్భుతం. అసలు మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత పంచమి.
నాగేంద్రుడు. నాగేంద్రుడు అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ప్యాషన్. ఒక ప్యాషన్ ఉంటుంది నాగేంద్రుడికి. ఈరోజు పుట్టిన వాళ్ళకి విపరీతమైన ప్యాషన్ ఉంటుంది, ప్లస్ మ్యారేజ్ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో వీళ్ళ మ్యారేజ్ చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది, నాగాస్ వాళ్ళ మ్యారేజ్. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అసలు చాలా మంది అయితే ఏమంటారంటే పంచమి, ఏకాదశి, త్రయోదశి ఈ తిథులే మంచివి అంటారు. చాలా మంచివి, మిగతా అన్ని మంచివే, ఇవి చాలా మంచివి అంటారు. చాలా మంచి తిథి, చాలా గొప్పగా ఉంటుంది, అద్భుతం, నో నీడ్ టు వరీ. తర్వాత షష్ఠి, కార్తికేయ. కొంచెం కష్టపడాల్సి వస్తుంది జీవితంలో, తెలుసు కదా కార్తికేయ స్టోరీ మీకు. కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ జీవితం చాలా బాగుంటుంది. అమ్మ నాన్నంత విపరీతమైన రెస్పెక్ట్, హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతారు. తర్వాత సప్తమి, సూర్యుడు. సూర్యుడు అనగా కొంచెం వేడి ఉంటుంది, కొంచెం జాగ్రత్త. మన అగ్నిలాగా సూర్యుడిలో కూడా కొంచెం వేడి ఉంటుంది, కానీ అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ బాగుంటుంది వీళ్ళది సప్తమి రోజు పుట్టిన వాళ్ళకి. సో మ్యారేజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, సూర్యుడిని ఆరాధించండి, రథసప్తమి రోజు పూజలు చేయండి, మంత్రాలు పలకండి, చాలా బాగుంటుంది. తర్వాత అష్టమి. అష్టమి అంటే శివుడు. శివుడు అంటే పార్వతి, మెగా సక్సెస్ పెళ్లిలో అయితే. కాలభైరవుడు రోజు యాక్చువల్గా అష్టమి అంటే. అసలు ఏ ప్రాబ్లం ఉండదు. 8 నెంబర్ వాళ్ళకి కేసీఆర్ 8, మన అల్లు అర్జున్ 8, నరేంద్ర మోడీ 8, ఎంతో వందల మంది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ భూమి మీద 8 ఉన్నారండి. ఎందుకంటే ఆ మాయ చూసారు కదా, 8 అంటే తెలుసు కదా, ఎక్కడ మొదలవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది. సో సూపర్ సక్సెస్, నో నీడ్ టు వరీ. తర్వాత నవమి. ఒక ఆడమి పుడితే, నవమి రోజు పుడితే చాలా మంచిది. ఫియర్స్గా ఉంటారు, దుర్గాదేవిలాగా, టైగర్, ఇందిరాగాంధీ, ప్రియాంక చోప్రా. సో ఆడమి అనేది టైగర్ లాగా ఉంటుంది, ప్లస్ మ్యారేజ్ కూడా సక్సెస్. సో నో నీడ్ టు వరీ, లైఫ్ సక్సెస్, మ్యారేజ్ సక్సెస్, సూపర్. అసలు మనం రామనవమి కూడా ఆ రోజే కదా, నవమి రోజే. మంచి నంబర్ అండి 9 అనేది, అసలు బ్యూటిఫుల్ నంబర్. ఎన్టీఆర్ గారు బాగా నమ్ముతారు 9. తర్వాత 10వ రోజు యమరాజ్, దశమి నంబర్. ఇది కూడా చాలా స్ట్రాంగ్ విల్ పవర్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం చూస్తాం ఒక బర్రె మీద కూర్చొని యముడు, అసలు అంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక విల్ పవర్ ఉంటుంది. అసలు ఎవరికి ఉండదు అంత విల్ పవర్ ఉంటుంది, సూపర్ స్ట్రాంగ్. అసలు వీళ్ళు ఎవరు కదిలించలేరు. అసలు భూకంపం వచ్చినా, పైనుంచి లావా పడినా కదలరు వీళ్ళు, జీవితాన్ని ఫేస్ చేయగలరు. సో భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏకాదశి, ద్వాదశి 2 విష్ణుమూర్తికి చెందినవి. ఇంకా విష్ణుమూర్తి అంటే అసలు హీరో, సూపర్ స్టార్ కృష్ణ. నాకు విష్ణుమూర్తి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తుకొస్తారు ఎప్పుడు, ఎందుకో. అలంకరణ ప్రియుడు, అందంగా ఉంటారు, చాలా అద్భుతాలు చేస్తారు. ఎక్కువ ఉంటుంది విష్ణుమూర్తిది. ఎలా ఉంటుందంటే, నాకు కష్టం ఉంది అని ప్రతి చోట తిరుగుతారు, భూమండలం మొత్తం తిరుగుతారు, లాస్ట్లో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, 1 సెకండ్లో సాల్వ్ అయిపోతుంది. అంత గొప్ప ఆయన విష్ణుమూర్తి. మాయలు మామూలుగా ఉండవండి, మీరు యూట్యూబ్లో చూడండి, విష్ణుమూర్తి చేసిన మాయల మీద వీడియోలు చాలా ఉంటాయి. మాయ చేస్తాడు, సడన్గా చక్రం తిప్పేస్తాడు అతను. కృష్ణుడు పరిపూర్ణ అవతారం విష్ణుమూర్తికి. ఎప్పుడు చేతిలో చక్రం ఉంటుంది చూడండి, చక్రం తిప్పేస్తాడు సడన్గా. ఎప్పుడు ఆ చక్రం తిరుగుతుందో లైఫ్ స్టార్ట్ అవుతుంది, టర్న్ అయిపోతుంది లైఫ్. అద్భుతమైన రోజు. ద్వాదశి కూడా అంతే. ద్వాదశి అంతే, ఏకాదశి ద్వాదశి లక్ష్మీదేవి తిథి అని చెప్తారు కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ త్రయోదశి, చతుర్దశి శివుడికి సంబంధించిన రోజులు. వీళ్ళు ప్రాబ్లం వస్తే ఫేస్ చేస్తారు. ఎలా ఫేస్ చేస్తారంటే, ప్రాబ్లం పారిపోతుంది, కొండని బద్దలు కొట్టేస్తారు. శివుడు అంటే అసలు డిస్ట్రక్షన్, విష్ణువు అంటే మెయింటెనెన్స్, శివుడు అంటే డిస్ట్రక్షన్. ప్రాబ్లంని ఢీ కొట్టి సక్సెస్ సాధించి ముందుకు వెళ్ళిపోతాడు, అసలు ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళ గురించి చెప్పనవసరం లేదు, విష్ణుమూర్తి శివుడు గురించి అసలు అల్టిమేట్. ఇంకా ఆ రేంజ్ వేరు, ఆ లెవెల్ వేరు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఏందండి మరి దశ ఫెయిల్ అయిపోయింది ఏం చేయాలి అంటే, ఒకటే చెప్తాం, అరుణాచలం వెళ్ళిపో, తిరుపతి వెళ్ళిపో. ఎందుకు? అల్టిమేట్ కాబట్టి వీళ్ళు. సో ఏ దశనైనా ఫేస్ చేయాలంటే
విష్ణుమూర్తి శివులే ఫేస్ చేయగలరు. ఉమ్. అట్టర్ ఫెయిల్యూర్ అయినా సూపర్ సక్సెస్ చేయగలరు వీళ్ళు. అదే. తర్వాత లాస్ట్ లో పౌర్ణమి ఆర్ అమావాస్య. మోస్ట్ ఆఫ్ ద పవర్ శక్తి ఏ తిథిని మీరు పుట్టారు ఆ శక్తి అంటే మీ మ్యారేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.